అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అంటూ ఆ శక్తి స్వరూపిణిని ఏ రూపంలో స్తుతించినా నేనున్నానంటూ అభయమిస్తుంది. భక్తులు ఆర్తితో పిలిస్తే చాలు తన ఉగ్ర రూపాలు సైతం పక్కన పెట్టి భక్తులను అక్కున చేర్చుకుంటుందని నమ్మకం. తనను నమ్మిన వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా దూదె పిందెలా తేల్చేస్తుందని భరోసా. అలాంటి అమ్మకు నెలవైనదే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి పిఠాపురంలో నెలకొన్న పురహోతిక అమ్మవారి ఆలయం. ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో అన్నిటిలోనూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాత గయ క్షేత్రం విశిష్టమైనది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అష్టాదశ శక్తి పీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడ కొలువై తీరింది. స్వయంభూ దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదే. ఆయన అవతారంలోనే శ్రీపాద వల్లభుడు కుక్కుటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. వ్యాస మహాముని తన శిష్య బృందంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లుగా స్థల పురాణం చెబుతుంది. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువయ్యాయా అన్నట్లు ఉంటుంది. ఈ పిఠకాపురం అని శ్రీనాథుడు తన ప్రాంతాన్ని అభివర్ణించినట్లుగా భీమేశ్వర పురాణం తెలియచేస్తుంది. పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో కొలువైన అమ్మవారికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. ఆదిశక్తి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందన్న నమ్మకంతో ఈ క్షేత్రాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. పురుహోతిక శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం పర్వదినాల్లోనూ కుంకుమార్చనలను విశిష్టంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి మహోత్సవంలో భాగంగా రోజు చండీ యాగాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు 9 రోజుల పాటు ఈ క్షేత్రంలో పూజలు చేస్తారు. దత్తాత్రేయుని జన్మస్థానంగా పిఠాపురం ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జరిగే వేద పారాయణ కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.